triplex villas at Konnur, APR Projects. ఓకే, గత 6 నెలల క్రితం వరకు 2019-24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాడు. ఆ పార్టీకి వ్యతిరేకంగా మీరు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. మరి కూటమి పార్టీ యొక్క పరిపాలన గురించి మీరు ఏమంటారు? కూటమి పరిపాలన గురించి నేను చెప్పడం కంటే కూడా ప్రజలు చెప్తున్నారన్న. గత 6 నెలల కాలంలో ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, సూపర్ 6 అని ఏం చెప్పారు, వాటి అమలు ఏ విధంగా ఉంది అనేది ప్రజల్లో చర్చ నడుస్తుంది. నేను మాట్లాడాల్సిన పని లేదు. ఒక బీసీ నాయకుడిగా చెప్పండి, మీరు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక బీసీ నాయకుడిగా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక బీసీ నాయకుడిని ఆ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక అధికారికి ఈరోజు చీఫ్ సెక్రటరీ ఇచ్చారు. ఒక బీసీ ఇలా రక్షణ చట్టం ఒకటి తీసుకొస్తామంటున్నారు. బీసీల కోసం కొత్త కొత్త సంస్కరణలు తీసుకొస్తామంటున్నారు. ఏ పార్టీకైనా బీసీలే వెన్నెముక అనమాట. ఆ బీసీలు ఎటువైపు ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం అనమాట. మరి అలాంటి బీసీలకు ఇంత పెద్దపీట వేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు, హర్షించాల్సింది పోయి మీరు ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఏంటి అసలు? ఎందుకు హర్షించాలన్నా? అవునండి, మీరు ఒక బీసీ నాయకుడిగా మీకు హ్యాపీ కదా? ఒక ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరంటే బీసీ నాయకుడు, ఓకేనా, పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకటి చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి తర్వాత అంతటి పవర్స్ ఉన్న చీఫ్ సెక్రటరీ ఎవరంటే ఒక బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన, అది కూడా రాయలసీమ వాసే, ఒక బ్యూరోక్రాట్ ఐఏఎస్కి ఇచ్చారు, ఓకేనా. ఈరోజు బీసీ రక్షణ చట్టం ఒకటి, బీసీల కోసం ఇంకా ఎన్నెన్నో చేయాలని చంద్రబాబు నాయుడు గారు తప్పిస్తున్నారు. ఒక బీసీఏ ఉండి మీరు చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి, ఇంకా వెళ్ళి ఆయనకు ఒక బొకే ఇచ్చి నమస్కరించి రావాలి, మంచి పనులు చేస్తున్నారు మీరు అని. అది పోయి ఇక్కడ కూర్చొని మీరు విమర్శించడం ఇదంతా కూడా ప్రతి నాయకుడు ప్రతి ప్రభుత్వము చేస్తున్న బీసీ ఓటు బ్యాంకు కుట్ర. ఇక్కడ ఇంతకు ముందు కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు అన్నారు వాళ్ళ పార్టీకి బీసీ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా తీసుకొచ్చారని. నేను అడుగుతున్నది ఏంటంటే, ఇక్కడ పదవులు ఇచ్చి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేది కాదు, పవర్స్ కావాలంటున్నాను. ఓకే, పొజిషన్ వేరు, పవర్ వేరు. మీ అందరికీ కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. రాష్ట్ర అధ్యక్షుడిని చేసినంత మాత్రాన ఆ రాష్ట్ర అధ్యక్షుడికి ఎంత పవర్ ఉంటుందో, ఎంత అధికారం ఉంటుందో మీ అందరికీ తెలుసు. కేవలం వీళ్ళు ఉత్సవ విగ్రహాల్లాగా పదవులు ఇవ్వడము, దాన్ని అడ్డం పెట్టుకొని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం తప్ప దానివల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. 2, ఈరోజు మీరు చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంట్ గురించి అన్నారు. ఒక చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంట్ అనేది వర్గాన్ని బట్టో కులాన్ని బట్టో ఉండదన్న. ఆయన సామర్థ్యము, ఆయన సీనియారిటీ, ఆయన సమర్థత, ఆయన అందుకు 100% అర్హుడు. ఎందుకంటే ఇంతకుముందు అనేక డిపార్ట్మెంట్స్లో ఆయన పనిచేశారు. ఆయన సమర్థత ఏంటో ముఖ్యమంత్రి గారికి తెలుసు, సీనియారిటీ ఏంటో తెలుసు. అది పరిపాలనలో భాగంగా జరిగింది తప్ప ఇదేదో బీసీ కోటానో లేదా కులం కోటాలోనో. సాయిప్రసాద్ గారు ఉన్నారు, ఆయనకన్నా సీనియర్ సాయిప్రసాద్ గారు ఉన్నా కూడా నేను సమర్థత అంటున్నాను. సమర్థత సమర్థత పట్టే విజయానంద్ గారికి 100% ఆ సమర్థత ఉంది కాబట్టి ఇచ్చారు తప్ప ఏదో బీసీ కులానికి సంబంధించిన వాడో లేదా ఇంకో సాయిప్రసాద్ గారికి సమర్థత లేదంటారా? నేను ఆ క్వశ్చన్ మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగండి, నన్ను అడిగితే ఎట్లన్నా. నంబర్ 2, మీరు అన్నారు రిజర్వేషన్ల కోటాలో ఇవి చేస్తున్నారు అనేసి. ఈరోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోటా పెంచుతాము 24% నుండి 34% పెంచుతామంటున్నారు కదా. హర్షించదగ్గ విషయమే కదా. హర్షించదగ్గ విషయమే అన్న. మరి ఇదే కోటాని ప్రధానంగా బీసీలు అభివృద్ధి చెందాలంటే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి కోటా పెంచినప్పుడు దాని ఫలితం వస్తుంది. మరి ఇక్కడ మీరు 10% పెంచినప్పుడు విద్యా ఉద్యోగాల్లో కూడా ఇదే 10% పెంచండి, 24% నుండి 34% చేయండి. ఖచ్చితంగా ఒక బీసీ బిడ్డగా, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన బిడ్డగా నేను తెలుగుదేశం పార్టీని కావచ్చు, కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు అభినందిస్తాను. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇవన్నీ కూడా ఏమంటే బీసీ కార్డు ఉపయోగించుకోవడానికి, బీసీ ఓటు బ్యాంక్ కోసం చేసే కార్యక్రమాలు తప్ప ఇందులో వేరే తేడా ఏమి ఉండదన్నా, మార్పు ఏమి ఉండదు. అది ఎలా ఉంటుందో గత ప్రభుత్వాల్లో మనం చూసాము, ఈ ప్రభుత్వంలో చూస్తున్నాము, రాబోయే రోజుల్లో కూడా చూస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు ముఖ్యమంత్రిగా, మీరు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. ఇద్దరిలో ఎవరు బెటర్ అనిపిస్తుంది మీకు? ఈ 2 పార్టీలు, ఈ 2 నాయకత్వము ఈ రాష్ట్రానికి సరిపోదు కాబట్టి ప్రత్యామ్నాయం కావాలనే ఆశయంతో భారత చైతన్య యోజన పార్టీ ఆవిర్భావం జరిగిందన్న. ఈ ఇద్దరు నాయకత్వాలని ఎక్కడ సమర్థించే ప్రశ్న అయితే మాత్రం రాదన్న. కూటమి జగన్ కావాలా, కూటమి కావాలన్నప్పుడు జగన్ వద్దు, కూటమే ముద్దు అని ఓట్లేశారు. 2029లో కూటమి వద్దు, జగనే ముద్దు అనుకుంటే పరిస్థితి రాదన్న.
ఖచ్చితంగా రాదు. ఎలా 2029 నాటికి ఈ రాష్ట్రానికి జగన్ వద్దు, కూటమి వద్దు అనే పరిస్థితిని భారత చైతన్య యువజన పార్టీ తీసుకొని వస్తుంది. దానికోసం పోరాటం చేస్తారు. ఇదే కళ 2019 నుంచి 24 వరకు కూడా చేశారు మీరు. 2019 నుండి లేదన్నా 2023లోనే రావడం జరిగింది. పార్టీని తీసుకొచ్చిన 11 నెలల్లో పార్టీ నిర్మాణం చేయలేదు. పార్టీ పరంగా ఆ రోజు అనేక రకాల ఇబ్బందులు, నేను అడుగు పెడితే కేసులు పెట్టడము, తప్పుడు కేసులు పెట్టడము, ఈ వేధింపులు, కోర్టులు, వీటన్నిటి వల్ల పార్టీ నిర్మాణం చేయలేకపోయాం. ఈ రోజు నేను అదే చెప్తున్నాను, మా ముందున్న తక్షణ కర్తవ్యము పార్టీ నిర్మాణం చేపట్టాలి. పార్టీ నిర్మాణంతో పాటు ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, పార్టీ ఓట్ బ్యాంక్ సంపాదించుకోవాలి. పార్టీ పైన నమ్మకము ప్రజల్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు. బీసీవై పార్టీ అంటే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, బీసీవై పార్టీకి అవకాశం వస్తే ఈ రాష్ట్రంలో రైతులకు మంచి జరుగుతుంది, యువతకు మంచి జరుగుతుంది, మహిళలకు మంచి జరుగుతుంది, ఈ రాష్ట్రంలో మార్పు వస్తుంది, ఈ దోపిడీని అరికట్టచ్చు అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడానికి మేము పోరాటం చేస్తాము. ఆ దిశగా పార్టీని బలోపేతం చేస్తాము. 29లో మీరు అనే స్లోగన్లు లాంటివి ఏవి ఉండవు. ఖచ్చితంగా ఈ పాలనలో ఏవైతే దోపిడీ పాలనలు, కుటుంబ పార్టీలు, ఈ వ్యవస్థలన్నింటినీ కూడా రూపుమాపి ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థకి ప్రజలు బలం చేకూర్చే విధంగా పోరాటం చేస్తాం. చూద్దాం, అది కూడా వేచుద్దాం ఏం జరుగుతుందని. ఇక్కడ ఒక విషయం అండి, అంటే 2024 ఎన్నికలకు ముందు మీపై పొంగనూరులో ఎన్నో దాడులు జరిగాయి. మీరు ఎక్కడ ప్రోగ్రాములు పెట్టాలన్నా కూడా దాడులు, ఇంటి మీద దాడులు, ఆస్తి నష్టము అన్నీ చాలా జరిగాయి అన్నమాట. అప్పుడు ప్రతిసారి కూడా అప్పటి ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ మీకు మద్దతు ప్రకటించింది, కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు అప్పట్లో. కానీ అదే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, కూటమి అధికారంలోకి వచ్చింది. గతంలో ఎవరైతే ఆ సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేల్చారు, వారు కావచ్చు, దాడులు చేసిన వారిని కావచ్చు, పార్టీ కార్యాలయాల మీద, ఇళ్ల మీద దాడులు చేసిన వారిని అరెస్టు చేసి బొక్కలు వేస్తున్నారు ఇప్పుడు. కానీ ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారి పైన ఆ రోజు దాడి జరిగినప్పుడు ఖండించిన తెలుగుదేశం పార్టీ అధికారంలో కదా, మళ్ళీ ఈరోజు మీపై దాడులు చేసేందుకు ఎవరిని అరెస్ట్ చేయలేదు కదా ఈరోజు. అంటే మీరు కంప్లైంట్ ఇవ్వలేదా, లేదంటే వాళ్ళు ఏమైనా పరిగణలోకి తీసుకోలేదా, అసలు ఏం జరుగుతుందంటారు? 2019 నుండి 24 వరకు నా మీద పెట్టిన కేసులన్నీ కూడా తప్పుడు కేసులని ప్రజలకు తెలుసు. ఈ కేసులు పెట్టిన పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న నాయకత్వానికి తెలుసు. ఇదే నా విషయం గురించి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పొంగనూరుకు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో 2-3 సార్లు ప్రస్తావించడం జరిగింది నా మీద పెట్టిన తప్పుడు కేసుల గురించి, వీటి గురించి. ఎన్నికలు అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం జరిగింది, డీజీపీ గారికి లేఖ రాయడం జరిగింది, హోమ్ మినిస్టర్ గారికి లేఖ రాయడం జరిగింది, ఎస్పీ గారికి లేఖ రాయడం జరిగింది. ఇందులో 2 అంశాలు. ఒకటి, నా మీద పెట్టిన తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో వీటి మీద విచారణ జరిపించి నిజంగా అవి తప్పుడు కేసులని తేలితే ఆ కేసులను కొట్టేయమని చెప్పి నేను కోరడం జరిగింది. 2, నా ఇంటి మీద జరిగిన దాడి కావచ్చు, నా కుటుంబం మీద జరిగిన హత్యా ప్రయత్నం కావచ్చు, అదేవిధంగా ఎన్నికలకు ముందు సదంలో జరిగిన దాడి కావచ్చు, వాహనాలను కాల్చేయడం కావచ్చు, ఇలాంటి అరాచకాలన్నింటిపైన కూడా అప్పుడున్న ప్రభుత్వము, పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసము ఎవరైతే ఇందులో నేరస్తులు ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కేసులు పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు ఆ సంఘటనలపైన చర్యలు తీసుకోవడం కూడా నేను ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రతిస్పందన లేదు. నేనైతే లీగల్గా అయితే దీని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎన్నికలకు ముందు మీపై జరిగిన ప్రతి దాడిని ఖండించిన అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నారు? మీరు ఎదిగితే వాళ్ళకి ప్రమాదం అని ఎందుకు భావిస్తున్నారు? న్యాచురల్గా ఎవరికైనా ఉంటుంది కదన్నా. ఈరోజు నేను ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నప్పుడు అడ్డుకోవాలని ఆనాడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికైనా ఇప్పుడున్న ప్రభుత్వానికైనా అది కామన్గా ఉంటుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పంతా వేరు, వీళ్ళ పంతా వేరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము తప్పుడు కేసులు పెట్టింది, అది బయటకు కనబడ్డాయి. ఈరోజు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 30కి పైగా కేసులు పెడితే ఏ ఒక్క కేసులో దానికి కావాల్సిన ఆధారాలు కానీ, దానికి సంబంధించిన వ్యవహారాలు కానీ ఏమీ లేనందువల్ల పోలీస్ డిపార్ట్మెంటు కనీసము ఈ ఎఫ్ఐఆర్ల పైన ఛార్జ్ షీట్ వేయడానికి కూడా ఆ రోజు ముందుకు రాలేని పరిస్థితి ఉంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవేవీ లేకుండా సైలెంట్గా ఇప్పటి వరకు నా మీద 8 ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. ఏదైనా వేధింపులు ఉంటాయన్నా దీనికి నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.